మరణాత ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ ఎల్లరికూ సమాధానము కలుగునుగాక. ఆమేన్. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కృపలో మనల్ని భద్రపరిచారు కనుక మనము నేటికి సజీవులుగా బాగా ఉన్నాము. ప్రియులారా, బాగోలేదు అంటే మనము లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి మన హృదయాన్ని వాటితో అపవిత్రపరుచుకున్నామేమో. ఒకసారి ఆలోచించండి. ఎలాంటి లోక సంబంధమైనటువంటి అపవిత్రతలనైనను తొలగించి పరిశుద్ధులుగా చేయగల పవిత్రుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నోటి మాటలే మనకు ఆశీర్వాదములు. ప్రియులారా, ఆయన వాక్యాన్ని బట్టి మనము ఆయన్ని మహిమపరుచుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని చూసినట్లయితే కనుక, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మీ తండ్రి అనగా మనలను సృష్టించిన పరలోకపు తండ్రి, భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని మన కొరకు సృష్టించినటువంటి పరలోకపు తండ్రి అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు. గనుక ఈయన ఏ రీతిగా ఉన్నారు అన్నట్లయితే కనికరము కలిగిన వారిగా ఉన్నారు. ప్రియులారా, నేటి కాలమందు ఉన్న దేవుని పోలికలో జీవించుచూ ఉన్న మనుష్యులు ఒకరి ఎడల ఒకరు కనికరము గలవారై ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, కనికరము లేకపోతే మరి మనిషి అనబడ్డం. ప్రియులారా, మనుషులందరూ కనికరము గలవారుగా ఉండాలి. ఆ కనికరము దేవుని లక్షణము. దేవుని లక్షణము మనిషిలో ఉంటే మనిషి ఆ దేవుని లక్షణముతో తన పోలికలో ఉన్న వారిని ప్రేమించగలడు. తన బిడ్డలను, తన భార్యను, తన పొరుగు వారిని, తన బంధువులను, తన సాటి వారిని ప్రేమించగలడు. కనికరము చూపించగలడు. ఎప్పుడు కనికరం చూపించాలి? ప్రియులారా, అవతల వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, లేక మన విషయంలో వారు ఏదైనా అపరాధం చేస్తే మనము కోపపడక, తీర్పు తీర్చక, వారి ఎడల కనికరము కలిగినటువంటి వారుగా మనము మన కనికరాన్ని అనగా దేవుడు అనుగ్రహించినటువంటి కనికరాన్ని మనం వారికి చూపించేవారుగా ఉండాలి. అది దేవుడు మనలో పెట్టినటువంటి ఒక లక్షణము, ఒక దీపము. ప్రియులారా, ఆ వెలుగు తేజరిల్లుతూ ఉండునట్లుగా, ఆ వెలుగు మరి లోకంలో ఉన్నటువంటి వారిని ప్రకాశవంతమైనటువంటి దీవెనతో నింపునట్లుగా, మీ వలన మీ అంతరంగంలోని కనికరాన్ని అవసరమైన వారికి పంచేటట్లుగా మీరు ఉండాలి. ప్రియులారా, దేవుడు కనికరము గలవాడు గనుక ఆయన పోలికలో ఉన్న మీరును కనికరము గలవారుగా ఉండండి అని దేవుడు తన లేఖనము ద్వారా, ఆ కాలమందున్న విద్యావంతుడైనటువంటి లూకా గారి ద్వారా దేవుడు ఈ లేఖనములో ఈ మాటను భద్రపరిచి నేటి కాలమందు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ కడవరి కాలంలో ఎవరు మరి చిక్కులో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, అట్టి బిడ్డలైనటువంటి వారితో సర్వోన్నతుడు దేవుడు కనికరముతో మాట్లాడుతూ ఉన్నాడు. కనికరించి ఈ మాటలు అందిస్తూ ఉన్నాడు. కనుక ఆయన నోటి మాటలు నెమ్మది కలిగిస్తాయి, ఆదరణ కలిగిస్తాయి, స్వస్థత కలిగిస్తాయి, ధైర్యాన్ని కలిగిస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, ఆయుష్ను పెంచుతాయి, ఆదరణ కలిగిస్తాయి. ప్రియులారా, ఆయనే మనతో ఉంటారు. ఆయన వాక్యమై ఉన్నారు కదా. గనుక వాక్యమైన తండ్రి మన అంతరంగంలో నిలిచేటట్లు మనం ఆయన వాక్యాన్ని హృదయంలో నింపుకున్నట్లయితే గనుక ఈ కనికరాన్ని మనము అనేకులకు చూపించగలుగుతాము. ప్రియమైన స్నేహితులారా, అది దేవుని లక్షణము. ఆ లక్షణాన్ని చూపించి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఈ లోకంలో నీవు తేజరిల్లుతూ పరలోకవాసిగా పవిత్రమైనటువంటి ఉన్నత సద్గుణాలతో వర్ధిల్లు కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రభు, ఇదిగో తండ్రి, ఆయన కనికరము గలవాడు గనుక నీవు కనికరము కలిగి ఉండమని సెలవిచ్చావు. స్తోత్రాలు నాయన. ఎక్కడ ఉండమంటే అక్కడ మేము ఉండాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి. కనికరము కలిగి ఉండమన్నావు, కనికరాన్ని చూపించమన్నావు. స్తోత్రములు. అట్టి కనికరభరితమైన ధన్యతలతో మా తండ్రి లోకమందున్న కుటుంబములను ఆశీర్వదించమని, నీ పోలికలో ఉన్న సర్వమానవులను నింపి ఫలింప చేయమని, సమాధానపూర్ణులుగా చేయమని, ఎవరు హృదయంలో కనికరం లేదో ఇప్పుడే ఆ ఖాళీ కుండల్లో నీళ్లు పోసినట్లుగా, ద్రాక్షారసంగా మార్చినట్లుగా మధురమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని, కనికరముతో ఫలింప చేయమని యేసేకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప తోడైండుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి.